ఆదిలాబాద్. అంతేగాని వర్క్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండ్ టైమ్ బౌండ్ వర్క్. ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ గురించి మీకు తెలుసు. దానిలో 30th లాస్ట్ డేట్ ఉంది మనకి. ఫైనాన్స్ వాళ్ళు మనకి ఇచ్చిన డెడ్ లైన్ 30th ఆగస్ట్. కాబట్టి ఆ లోపల మనం 100% ఎంప్లాయీస్ది ఈహెచ్ఎస్ డేటా కంప్లీట్ చేయాలి. ఒక్కసారి మీకు ఇది చూపిస్తారా? మీకు అందరికీ తెలిసిందే, అయినా సరే ఒకసారి చూపిస్తున్నాము. ఇది చూసిన తర్వాత ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నట్లయితే ఒకసారి రాసుకుంటాము. అదర్వైజ్ మీరు 100% 30th ఆగస్ట్ కల్లా ఇది కంప్లీట్ చేయాలి. తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్గా డిడిఓ వైజ్ పెండెన్సీ ఎంత అనేది కూడా ఫైనాన్స్ వాళ్ళతో మాట్లాడి తెప్పిస్తున్నాము. ఆ డేటా ఈరోజు ఈవినింగ్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఒకవేళ ఈరోజు ఈవినింగ్ రాకపోయినా రేపు మార్నింగ్ వరకు వస్తుంది. డిడిఓ వైజ్ పెండెన్సీ కూడా మీతో షేర్ చేసుకుంటాము. డిడిఓ వైజ్ పెండెన్సీ వస్తే ఇంకా క్లారిటీ వస్తుంది మీకు. ఒక్కసారి ఫైనాన్స్ నుంచి అభినవ్ ఉన్నారు, జేఏఓ సీనియర్ అకౌంటెంట్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, జస్ట్ చూడండి. 5-10 minutesలో క్లోజ్ చేసుకుని మళ్ళీ మనం మన వర్క్లో పడదాం. ఓటీపీ బేస్డ్ లాగిన్. అవును, ఎవరి డిడిఓస్కి వాళ్ళకి ఓటీపీస్ ఉంటాయి. సో వాళ్ళు లాగిన్ అయిపోవాలి. ఓటీపీ బేస్డ్ లాగిన్ తర్వాత అందరికి వాళ్ళ హెచ్ఆర్ సెక్షన్లో, అంటే ఆల్రెడీ వాళ్ళు అందరూ చేసే ఉంటారు మేడం. హెచ్ఆర్ సెక్షన్లో ఎంప్లాయీ మాస్టర్స్లో వాళ్ళ ఎంప్లాయీ ఐడీస్ అన్న టైప్ చేయండి, లేకపోతే మీ దగ్గర ఉన్న బిల్ ఐడీస్లో కన్నా వెళ్ళండి. సో ఇది ఇప్పుడు డిఎస్సికి సంబంధించిన బిల్ ఐడీస్ ఇవి. సో ఇది మా స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన బిల్ ఐడీస్. సో దాంట్లో ఒకటి బిల్ ఐడి నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో బిల్ ఐడీస్లోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఎంప్లాయీ నేమ్స్, వాళ్ళ యొక్క ఎంప్లాయీ ఐడీస్ అవన్నీ కూడా కనిపిస్తుంటాయి. వాళ్ళ క్యాడర్స్ ఏంటి, వాళ్ళ డిపార్ట్మెంట్ ఏంటి, వాళ్ళ డిసిగ్నేషన్స్, స్టేటస్ అంతా కనిపిస్తుంది. ఇవన్నీ మీరు చేసే ఉంటారు, మీకు ఐడియా ఉంటుంది, ఎందుకంటే శాలరీస్ వేస్తుంటారు కాబట్టి. సో ఇక్కడ మనకి ఈహెచ్సిటి ఇది మెయిన్ అన్నట్టు. సో ఇక్కడ మనకి పెండింగ్ డీటెయిల్స్ కానీ లేకపోతే కంప్లీట్ చేస్తే డన్ అని కానీ వస్తుంది. ఒకవేళ కంప్లీట్ చేయకపోతే ఏమి కంప్లీట్ చేయలేదనేది కూడా చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒకటి పెండింగ్ అని ఉంది. సో వ్యూ డీటెయిల్స్ అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఏం పెండింగ్ ఉంది, ఎంప్లాయీ హోమ్ మున్సిపాలిటీ వార్డ్. సో ఇట్లాంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ లేకపోతే కొంతమంది ఫ్యామిలీ డీటెయిల్స్ అప్డేట్ కాకపోతే ఫ్యామిలీ డీటెయిల్స్ పెండింగ్ అని కూడా చూపిస్తుంది. సో ఇప్పుడు ఈ కన్సర్న్డ్ ఎంప్లాయీ ఫ్యామిలీ డీటెయిల్స్ అనేది మీరు ఎంట్రీ చేయాలి. సో అక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్ ఎంట్రీ చేసినప్పుడు, అంటే మేము ఆల్రెడీ ఇక్కడ ఎంట్రీ చేసాం కాబట్టి సో ఇక్కడ ఎంట్రీ అయిన ఫ్యామిలీ డీటెయిల్స్ చూపిస్తుంది. లేకపోతే ఇక్కడ మీకు ఒక బార్ వచ్చి యాడ్ ఫ్యామిలీ డీటెయిల్స్ అని వస్తుంది, యాడ్ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అని. సో అక్కడ వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ఎంట్రీ చేయండి. మీరు ఆల్రెడీ ఇదంతా 2-3 months నుంచి వర్కౌట్ చేశారు కాబట్టి సో మోస్ట్ ప్రాబబుల్గా మీరు కంప్లీట్ చేసి ఉంటారు. బట్ ఫస్ట్ ఇక్కడ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ బిల్ ఐడీస్లలో ఒక్కొక్క బిల్ ఐడి చెక్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మీకు రైట్ సైడ్ ఇక్కడ స్టేటస్ ఈహెచ్సిటి డీటెయిల్స్లో డన్ పెండింగ్ ఉన్నాయని చూసుకోండి. పెండింగ్ ఉన్నాయని కంప్లీట్ చేసుకోండి. అంటే ఫారెన్ సర్వీస్లో ఇంకా మనకి గవర్నమెంట్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ లేవు ఫారెన్ సర్వీస్లో. సో ప్రస్తుతం మీ దగ్గర వర్క్ చేస్తున్న వాళ్ళ విషయంలో వర్కింగ్ ఉన్న వాళ్ళది, అంటే ఎక్స్పైర్డ్ రిటైర్డ్ వాళ్ళది వదిలేస్తే వర్కింగ్ ఉన్న వాళ్ళది చూసుకొని వాళ్ళ డీటెయిల్స్లోకి వెళ్ళి మీరు వ్యూ కొట్టినప్పుడు మీకు అక్కడ డీటెయిల్స్ వస్తుంటాయి. ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ దగ్గర కూడా వెళ్ళండి. బేసిక్ డీటెయిల్స్లో కూడా
ఎంప్లాయీ నేము, ఈ డీటెయిల్స్ అన్ని, అంటే ఇక్కడ మ్యాండటరీ ఫీల్డ్స్ ఏదైతే స్టార్ మార్క్ పెట్టారో ఆ స్టార్ మార్క్ పెట్టిన ఫీల్డ్స్ అన్ని ఫిల్ అయినాయి లేదా చెక్ చేసుకోండి డెఫినెట్గా. ఎందుకంటే అది అది అక్కడ ఫిల్ కాకపోతే అది యాక్సెప్ట్ చేయదు, పెండింగ్ అని చూపిస్తుంటుంది. ఇక్కడ మోస్ట్ ప్రాబబుల్గా మనకి ఎంప్లాయీ నేమ్ ఇవన్నీ ఉంటాయి, కాకపోతే అడ్రస్, ఈమెయిల్ ఐడి అట్లాగే ఇక్కడ అఫిషియేటింగ్ డిసిగ్నేషన్స్, సో ఇట్లాంటి కొన్ని మ్యాండటరీ ఫీల్డ్స్ లేకపోయినా ఖచ్చితంగా చేయాలి, ఎందుకంటే అవి లేకపోతే అది యాక్సెప్ట్ చేయదు. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు కొత్తగా ఇక్కడ ఎంప్లాయీ అదర్ డీటెయిల్స్ అని పెట్టారు. అంటే ఇది దీంట్లో ఏంటంటే లాస్ట్ 2 months వరకు దీంట్లో కొన్ని మ్యాండటరీ ఫీల్డ్స్ పెట్టలేదు, ఇప్పుడు మ్యాండటరీ ఫీల్డ్స్ పెట్టారు. అయితే దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎక్కడంటే మీకు ఇప్పుడు ఇక్కడ ఈ డీటెయిల్స్ చూసారు కదా, మేడ్చల్ మల్కాజ్ అంటే అరే మ్యాథ్స్ ఏముంది, మ్యాథ్స్ ఇట్లా ఇది అంటే అవధూత పైనుంచి వచ్చారు. ఓకే, సో ఎంప్లాయీ అదర్ డీటెయిల్స్ లో ఇప్పుడు అభినవ్ చెప్పిన దాంట్లో ఒక చిన్న యాడిషన్, మ్యూట్ లో ఉన్నామా? చిన్న యాడిషన్ ఏంటంటే ఇదివరకు కొన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్ లేవు, ఇప్పుడు మ్యాండేటరీ ఫీల్డ్స్ కి కన్వర్ట్ చేశారు కొన్నింటిని. మీరు ఇదివరకు ఈహెచ్ఎస్ లో చేసేసినప్పటికీ కూడా ఈ మ్యాండేటరీ ఫీల్డ్స్ కింద కన్వర్ట్ అయిన తర్వాత మళ్ళీ అవి అప్డేట్ చేయకపోతే కనుక అది కూడా పెండింగ్ లోనే చూపిస్తుంది, అంతే కదా అభినవ్? కాబట్టి మీరు ఒకసారి చేసేసాను కదా అని అనుకోకుండా ప్రతి డీడీఓ కూడా ఏం చేస్తారంటే ఒకసారి లాగిన్ మళ్ళీ ఓపెన్ చేసుకుని ఇండివిజువల్స్ అన్ని ఎక్కడైనా పెండింగ్ చూపిస్తున్నాయో లేదో చూసుకోండి. పెండింగ్ చూపిస్తే కనుక ఆ పెండింగ్ డీటెయిల్స్ లోకి వెళ్ళి చూసుకొని చేయండి. ఎస్ మ్యామ్. సో అక్కడ ఇప్పుడు మనకి మ్యాండటరీగా పెట్టింది ఎంప్లాయీ హోమ్ మండల్, ఎంప్లాయీ హోమ్ విలేజ్, వార్డ్, వీటి గురించి మ్యాండటరీగా పెట్టారు. ఇంతకుముందు మ్యాండటరీ ఫీల్డ్స్ స్టార్ మార్క్తో లేవు, సో ఇప్పుడు పెట్టారు. సో మీ ఇందాక నేను చెప్పినట్టు ఎంప్లాయీ మాస్టర్స్లో వాళ్ళ బిల్ ఐడీస్లోకి వెళ్ళి ఎక్కడెక్కడ పెండింగ్ ఉంది అనేది మీకు చెక్ చేసుకొని ప్రతి పాయింట్ దగ్గర, అంటే ప్రతి కేటగిరీ, అంటే బేసిక్ డీటెయిల్స్, పే డీటెయిల్స్ ఎట్లా ఉంటాయి, బేసిక్ డీటెయిల్స్, ఫ్యామిలీ డీటెయిల్స్ దగ్గరనే మీకు ప్రాబ్లం వస్తుంది. అక్కడ ఏదైనా పెండింగ్ ఉంటేనే చూపిస్తుంది. సో ఎందుకు కొంతమందికి ఫ్యామిలీ డీటెయిల్స్లో డిపెండెన్స్ లేకపోయినా డిపెండెన్స్ లేకపోయినా ఖాళీ వదిలేసినా కూడా అది పెండింగ్ అని చూపిస్తుంది. అప్పుడు మీకు ఇక్కడ ఒక ఆప్షన్ చూపిస్తుంది నో డిపెండెన్స్ అని, ఆ నో డిపెండెన్స్ అని కొట్టేసేయండి. సో అది పెండింగ్ కింద నుంచి తీసేసి డన్ అని చెప్పి చూపిస్తుంది. సో అట్లాగే ఇప్పుడు బేసిక్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇప్పుడు మ్యాండటరీగా పెట్టి కొంచెం ప్రాబ్లమేటిక్ అవుతున్నాయి. ఏంటంటే కొంతమంది విలేజెస్ కానీ వార్డ్స్ కానీ కరెక్ట్గా క్లారిటీగా లేదు, ఎందుకంటే కొన్ని విలేజెస్ యాడ్ కాలేదు, కొన్ని చోట్ల మున్సిపాలిటీ ఏరియాస్లో వార్డ్స్ కూడా ఎవరికి ఐడెంటిఫై కాలేదు. సో మీరు ఆ వార్డ్ అంటే ఈ వార్డ్ యాడ్ చేయడం అనేది రీసెంట్గా 2-3 days లేకపోతే 4 days బ్యాక్ నుంచే వాళ్ళు పెట్టారు, ఐఎఫ్ఎంఎస్ టీం వాళ్ళు. సో ఆ వార్డ్ నంబర్స్ అవన్నీ కనుక్కొని మీరు ఎంట్రీ చేయండి వాళ్ళ డీటెయిల్స్, ఎందుకంటే మనకి ఇచ్చిన చాలా తక్కువ టైం కాబట్టి. సో వార్డ్ డీటెయిల్స్ ఒకవేళ మండల్ లెవెల్ అయితే, అంటే మీరు ఇక్కడ ఏరియా టైప్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిస్టిక్ దగ్గరకు వచ్చేసరికి డిస్టిక్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎంప్లాయీ హోమ్ డిస్ట్రిక్ట్ అన్నప్పుడు ఇక్కడ సమ్ డిస్ట్రిక్ట్ మీరు సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో అక్కడ మున్సిపాలిటీయా మండలా అని అడుగుతుంది. మీరు మండల్ అయితే మండల్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ కేటగిరీలో అది హోమ్, నెక్స్ట్ ఆ మండల్ ఏ మండల్ అని అడుగుతుంది, దాని కింద ఏ విలేజ్ అని అడుగుతుంది. అదే ఒకవేళ మున్సిపాలిటీ అని అయిందనుకోండి, మున్సిపాలిటీ అయినప్పుడు అది వేరే ఉంటుంది. సో మున్సిపాలిటీలో ఉన్న మున్సిపాలిటీ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అట్ ది సేమ్ టైం దాంట్లో వార్డ్ కూడా అడుగుతుంది, వార్డ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ కేటగిరీస్ కొంచెం మీరు గమనించుకోండి. ఎక్కడైనా కొన్ని అంటే వార్డ్స్ సరిగ్గా యాడ్ కాకపోయినా, లేకపోతే మండల్లో ఉంటే కనుక విలేజెస్ సరిగ్గా ఐడియా లేకపోయినా మీరు ఐఎఫ్ఎంఎస్కి క్వైరీ పెట్టండి. క్వైరీ పెడితే వారు ఆన్లైన్లో సాల్వ్ చేస్తారు, ఆ విలేజ్ని యాడ్ చేస్తారు. ఒకవేళ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి టైం సేవింగ్ పర్పస్ అట్లీస్ట్ అంటే మైన్యూట్ లెవెల్ విలేజ్లో లేకపోయినా చుట్టుపక్కల సరౌండింగ్స్ దగ్గర రేడియస్లో ఉన్న విలేజెస్నైనా యాడ్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు ఉన్న మనకు టైం కన్స్టెంట్లో. సో అట్లీస్ట్ నియర్ బై విలేజెస్ అయినా యాడ్ చేసుకోవాలి, మండల్ లెవెల్లో విలేజెస్. మున్సిపాలిటీ అయినా కూడా మున్సిపాలిటీలో చాలామందికి వార్డ్స్ నంబర్స్ సరిగ్గా ఐడియా ఉండదు, చాలామందికి అది ప్రాబ్లం, ఎందుకంటే ఇప్పుడే రీసెంట్గా 3 days బ్యాకే వార్డ్ యాడ్ చేశారు. సో ఆ వార్డ్ నంబర్స్తో కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. సో ఇవి మెయిన్ ఇన్ఫర్మేషన్.
సో మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎంప్లాయ్ మాస్టర్స్లో బిల్ ఐడి కానీ ఎంప్లాయ్ ఐడి కానీ మీరు ఏది కొట్టినా కూడా మీకు ఇక్కడ ఏదైతే ఈహెచ్ఎస్ సంబంధించిన డీటెయిల్స్ పెండింగా డన్నా అనేది ఇక్కడ చూపిస్తుంది. సో రిటైర్డ్ అయినా కూడా, లేకపోతే ఫారెన్ సర్వీస్లో కానీ, లేకపోతే ఎక్స్పైర్డ్ కానీ, ఇట్లాంటి కేసెస్లో ఎట్లా ఒక పెండింగ్ అని చూపిస్తుంది. దాన్ని మనం ఏం చేయలేము. బట్ వర్కింగ్ అంటే మన డిడిఓ కింద శాలరీస్ క్లెయిమ్ చేస్తున్న వాళ్ళది మాత్రం పెండింగ్ పెట్టుకోకుండా చూసుకోండి. అవి కంప్లీట్ చేసేసుకుంటే మీకు డన్ అని వచ్చేస్తుంది. సో దాంతో మనము కంప్లీట్ చేసేయచ్చు. థ్యాంక్ యూ అభినవ్. ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అండ్ తర్వాత మనకి డేటా కూడా రిసీవ్ అయింది ఫైనాన్స్ నుంచి, అది కూడా చూపిస్తాము. డిడిఓ వైజ్ పెండెన్సీ ఎంత ఉంది అనేది. రాజు నీకు అది వాట్సాప్ చేశాను, రెడీ పెట్టుకో షేర్ చేయడానికి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా అభినవ్ గారు చెప్పిన ప్రొసీజర్లో కానీ, ఇంకా ఏమైనా మీకు కొత్తగా టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా రావడం కానీ? ఫ్యామిలీ మెంబర్స్ ఆథరైజేషన్ అంటే అథెంటికేషన్ అడుగుతుంది కదా ఫ్యామిలీ మెంబర్స్, డిపెండెన్స్ అది దానికి పెండెన్సీకి సంబంధం లేదు. ఫ్యామిలీ మెంబర్స్ ని యాడ్ చేస్తే డిపెండెంట్స్ అని రాయాలి, యాడ్ చేయకపోతే నో డిపెండెంట్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నో డిపెండెంట్స్ అని సెలెక్ట్ చేస్తే అక్కడ యాక్సెప్ట్ చేసి డన్ అని వచ్చేస్తుంది. సర్టిఫై చేయమంటున్నారు కదా, అది ఇండివిజువల్ ఇచ్చే దాని మీద. అంటే మేజర్ ఇష్యూ ఏంటంటే కొన్ని అసలు చేయకపోవడం అనేది ఒకటి సమస్య. రెండవది చేసినా కూడా కొన్ని ఫీల్డ్స్ ని మధ్య మ్యాండేట్ చేసిన తర్వాత మళ్ళీ అప్డేట్ చేయకపోవడం అనేది రెండో సమస్య. ఈ రెండు అంటే ఫారిన్ సర్వీస్ ఎలాగో ఇప్పుడు టెక్నికల్ ఇష్యూ ఉంది కాబట్టి అది మనం ఏం చేయట్లేదు, ఫారిన్ సర్వీస్ గురించి మాట్లాడట్లేదు. ఎవరైతే రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారో అందరి డేటా కూడా ఈహెచ్ఎస్ లో రావాలి. దీని మీద ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది క్లోజ్ చేయి. అన్మ్యూట్ చేసుకోవడానికి లేదు. ఓకే, డౌట్స్ ఏమైనా ఉన్నాయండి ఎవరికైనా? వన్ బై వన్ వెళ్దాము. ఒకసారి తిరుపతి రెడ్డి మేడం, ఎంఈఓ నిజాం సాగర్ మేడం, తిరుపతి రెడ్డి. మిగతా వాళ్ళు కొంచెం మ్యూట్ లో ఉండండి. తిరుపతి రెడ్డి గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. అది సరే, ఆధార్ నంబర్ లేకపోవడం వల్ల ఆల్రెడీ మేము అన్ని సబ్మిట్ చేసినాం మేడం. సంగారెడ్డి ప్లీజ్ వెయిట్. తిరుపతి రెడ్డి గారు చెప్పండి ఆధార్ నెంబరు. పిల్లలకు, చిన్న పిల్లలు 6 నెలలు పిల్లలు, 8 నెలల పిల్లలకు ఆధార్ నంబర్ లేకపోవడం వల్ల అలా మొత్తం పెండింగ్ వస్తుంది మేడం. అలా ఫ్యామిలీ మొత్తం ఆ క్యాండిడేట్ది పెండింగ్ వస్తుంది, ఎంప్లాయీది. ఎస్ సార్, అది ఆధార్ నంబర్ లేకపోతే కనుక పేరెంట్స్ ఆధార్ నంబర్ ఇవ్వండి, నో ప్రాబ్లం. ఓకే సార్. ఓకే, 5 years లోపల ఎవరు కూడా పిల్లలకి ఆధార్ మ్యాండేటరీ ఏం లేదు. కాకపోతే అక్కడ పెట్టాలని ఆన్లైన్ ఎంట్రీ చేసినప్పుడు అది ఏమైతుందంటే ఆ ఎంప్లాయీ పెండింగ్ ఇలా చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు పేరెంట్ ఆధార్ ఎంట్రీ చేయండి. ఇప్పుడు సంగారెడ్డి కోహీర్ మాట్లాడండి. కోహీర్ ఎంఈఓ గారు నమస్తే మేడం. చెప్పండి. ఎర్రవల్లి ఎంఈఓస్ మేడం. మా మండల్ కొత్త మండల్ మేడం. మాది మండలంలో మా దాంట్లో చూసినట్టయితే మా టీచర్, ఒక టీచరు మండలానికి, ప్రాపర్ మండలానికి చెందినటువంటి వారై ఉన్నారు, కానీ ఆయనది దాంట్లో పెండింగ్ లిస్ట్ లోనే వస్తుంది మేడం. క్లియర్ చేయడానికి వస్తలేదు మాకు. ఎందుకని ఆ వార్డు అవి లేవా? ఇంతకు ముందు అభినవ్ చెప్పినట్టుగా అది రిఫ్లెక్ట్ కావట్లేదు. మండల్ లెవెల్ అయితే విలేజెస్ చూపించట్లేదా? విలేజెస్ చూపిస్తలేదు సార్. మా కొత్త మండల్ అదే ఇటుకాల మండల్ వాళ్ళవి వేరేవి చూపిస్తున్నాయి, కానీ మా మండల్ మాత్రం పేర్లు దాంట్లో చూపిస్తలేవు. రైజ్ చేయండి. ఇప్పుడు చెప్పారు కదా అభినవ్, ఐఎఫ్ఎంఐఎస్ కి ఒక క్వెరీ రైజ్ చేస్తే వాళ్ళు రిజాల్వ్ చేస్తారు. మేడం కొరివి రేజ్ చేసినాం మేడం. మేము కొరివి రేజ్ చేసినాం, కానీ ఇప్పటి వరకు 2 సార్లు చేసినాం, కానీ ఇంకా క్లియర్ చేయలేదు. సరే, ఓకే, నోటెడ్. ఒకసారి డేటా చూపించు ఫస్ట్ రాజు. డిడిఓ వైజ్ డేటా ఉంది, ఒకసారి చూద్దాము. ఇది చూసిన తర్వాత మళ్ళీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ మేడం. ప్లీజ్ హోల్డ్ ఆన్. ఒకసారి డిడిఓ వైజ్ డేటా చూద్దామండి.
ఏంటి పెండింగా రెండోది? ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, థర్డ్ పెండింగా? రెండో కాలం పెండింగ్, మూడోది పెండింగ్ అంటారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చించోలి, జెడ్పిహెచ్ఎస్ చించోలి చూడండి, 56 మంది ఉంటే 34 మంది డేటా పెండింగ్ ఉంది, అంతే కదా? అదంట తెలియదు ఇది ఎప్పుడే వచ్చేది డేటా. ఇప్పుడే ఫైనాన్స్ వాళ్ళు ఓకే, మేబీ అయి ఉంటుంది మేడం, నాకు చూపి. పెండింగ్ పైన ఏముంది ఇంకా పైకి వెళ్ళి ఏం పెట్టారు కాలం నేమ్? ఫస్ట్ వెళ్ళి టోటల్ ఎంప్లాయీస్ కంప్లీటెడ్ 0. ఇది చూడాలి అయితే. ఆఫీస్ ఆఫ్ డిఈఓ ఆదిలాబాద్ డిఓ గారు ఉన్నారా? మీ డిఓ ఆఫీస్ లోనే 0 కంప్లీటెడ్, అంటే 22 మంది ఉంటే 22 మందికి కంప్లీట్ చేయలేదు ఇంకా. గవర్నమెంట్ హై స్కూల్ విద్యానగర్ 78 మంది ఉంటే ఒక్కరిది మాత్రమే కంప్లీట్ అయింది. ఎవరున్నారు విద్యానగర్ నుంచి? విద్యానగర్ అంటే ఏ జిల్లా? ఆదిలాబాదా? అన్ని ఆదిలాబాదే కనబడుతున్నాయి ఫస్ట్. ఆదిలాబాద్ జిల్లా కాబట్టి అది వస్తుంది ఫస్ట్. డిస్ట్రిక్ట్ వైజ్ మనం దీన్ని డిస్ట్రిక్ట్ వైజ్ గా కూడా టోటల్ చేసి పంపిస్తాం, డిఓస్ కి షేర్ చేస్తాము. దయచేసి డిఓస్ అంతా ఫీల్డ్ లెవెల్లో ఉన్న డిడిఓస్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. బై టుమారో, మాక్సిమం బై డే ఆఫ్టర్ టుమారో వీ హ్యావ్ టు కంప్లీట్. మనకి ఇచ్చిన టైం 30th ఆగస్ట్ కాబట్టి డే ఆఫ్టర్ టుమారో దాకా కంప్లీట్ చేయాల్సిందే, ఇంకా ఆప్షన్ లేదు మనకి. ఎవరైనా 100% చేసిన వాళ్ళు ఉన్నారా? రెండు ఈక్వల్ అయిన ఏమైనా ఉన్నాయో చూడు. లేవు. ఓకే, ఉండదంట. కంప్లీటెడ్ అయినా మరి ఇంకా సిఓఎంపి అంటే చేశారు. రీసెంట్ గా 2-3 days బ్యాక్ వార్డు విలేజ్ యాడ్ చేశారు. వార్డు విలేజ్ 2 days బ్యాక్ యాడ్ చేశారు కాబట్టి మీరు మళ్ళీ డిడిఓస్ అంతా లాగిన్స్ ఓపెన్ చేసి ఒకసారి ఇవి కంప్లీట్ చేస్తే తప్ప 100% కంప్లీట్ అయినట్టు రాదు. ఇక్కడ చూడండి మాక్సిమం పెండెన్సీ ఉంది ప్రతి డిడిఓ దగ్గర. ఎవరు కూడా 100% 56 లో 46 చేశారు. జుక్కల్ జెడ్పిహెచ్ఎస్ జుక్కల్ ఎవరైనా ఉన్నారు జుక్కల్ నుంచి? ఎంఈఓ కానీ కాంప్లెక్స్ హెచ్ఎం కానీ? ఆ కింద కూడా బాగానే ఉంది. ఏంటది కండే బల్లూర్ జెడ్పిహెచ్ఎస్. ఇప్పుడు సమస్య అర్థమైంది అనుకుంటున్నాను డిఓస్ కి. ఆదిలాబాద్ నుంచి ఎవరూ లేరండి? ఏం కాల్ చేశారు మరి మీరు? చెక్ చేయి ఒకసారి, ఆదిలాబాద్ చెక్ చేయి. జూమ్ పెట్టాము, జాయిన్ అవ్వరు. మీ డిఓ ఆఫీస్ డిహెచ్ఎస్ అంతా ఇంకేముంది, ఇంక ఇప్పుడు జాయిన్ అవుతే అంటే మీరు వచ్చిన కనీసం మీ ఎంఈ వాళ్ళు కూడా లేరు. అరే అమ్మా, ఎంఈ వాళ్ళు కూడా కలెక్టర్ సార్ మీటింగ్ లో ఉంటారా? మరేంటి ఎందుకంత నెగ్లిజెన్స్? మాక్సిమం పెండెన్సీ ఉంది. డిడిఓ వైజ్ డీటెయిల్స్ మళ్ళీ షేర్ చేస్తాం, ఒకసారి చూసుకొని ఎల్లుండి వరకు కంప్లీట్ చేసేయండి 100%. ఇంకా ఎనీ డౌట్స్ ఎవరికైనా, ఏమైనా డిఓస్ కి కానీ ఎంఈఓస్ కి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గణేష్ చెప్పండి. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. ఫస్ట్ లెటర్స్ హియర్ గణేష్. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి మేడం. ఇప్పుడు మా డిడిఓ కోడ్ లా ఇద్దరు భార్య భర్తలు అంటే ఎంప్లాయీస్ ఉన్నారు మేడం. ఇప్పుడు ఒకరిని నో డిపెండెంట్ కూడా చూపియాలనా మేడం? ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారు మేడం, స్పౌస్ తర్వాత ఎంప్లాయీ. ఒక నో డిపెండెంట్ అని పెట్టడమే. ఇప్పుడు ఒక్కరిదే ఈఎస్హెచ్ కట్ అవుతుంది సార్. రెండో వాళ్ళు పెండింగ్ లో మరి యాక్చువల్ గా దాంట్లో ఇంకొక ఆప్షన్ ఇచ్చారు, చెప్పారు. ఇది ఒక వ్యాలిడ్ పాయింట్ మీరు రైజ్ చేసింది. ఇద్దరు ఎంప్లాయీస్ భార్యాభర్తలు ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఒకరిది మాత్రమే ఈహెచ్ఎస్ కట్ అవుతుంది,
రెండో వాళ్ళు పెండింగ్ లిస్ట్ లో ఉంటున్నారు, ఈహెచ్ఎస్ కట్ అవ్వట్లేదు కాబట్టి. దానికి ఒకసారి చిన్న ఆప్షన్ చూపిస్తున్నారు అభినవ్, ఒకసారి చూడండి. వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ ఆర్ ఎంప్లాయీస్ అయ్యి ఉండి ఒకళ్ళని నో డిపెండెంట్ పెడతారు ఎట్లా ఒక అక్కడ. అట్లాంటప్పుడు అవతల వాళ్ళని తీసేయొచ్చు. ఇక్కడ ఒక ఆప్షన్ ఫామ్ ఇచ్చారు మనకి. మేబీ లేటర్ అప్డేట్ చేయాలి. ఇందులో లేదా ఆప్షన్ ఫామ్ ఇస్తే ఏం చేయాలి? అది ఏంటంటే ఒక్కడనే తీసుకుంటుంది, ఇంకొకరి దగ్గర 1.5% కట్ కాదన్నట్టు. అవును, కానీ డీటెయిల్స్ అప్డేటెడ్ లో వస్తుందా? డీటెయిల్స్ అప్డేట్ అయినప్పుడు ఎవరైనా ఒక్కళ్ళు మాత్రమే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఇంకొక నేను అనేది ఇప్పుడు ఒక్కరిదే కట్ అవుతుంది కదా సబ్స్క్రిప్షన్. గణేష్ గారు మీ డౌట్ ఏంటి? గణేష్ గారు మేడం, ఇప్పుడు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎంప్లాయీస్ ఉంటే ఇప్పుడు మా దగ్గర పనిచేసే ఎంప్లాయీకి నో డిపెండెంట్ చూపియాలనా మేడం? ఏం చూపియాలి? అదే నో డిపెండెంట్ చూపిస్తారు, అంతేనా డౌట్? అవును మేడం. ఓకే, నో డిపెండెంట్ అని చూపించండి. నో డిపెండెంట్ చూపియాలనా సార్? ఎస్ సార్, నో డిపెండెంట్. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి మేడం, మా దగ్గర ఒకసారికి 18 years బేబీ ఉంది, ఆమెకు ఆధార్ లేదు మేడం. అంటే చెప్పారు మీరు కొత్తగా వచ్చి ఇప్పుడు మళ్ళీ డౌట్ అడిగితే లేదు మేడం. చిన్న బేబీ కాదు మేడం, ఆమె ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఆమెకు ఆధార్ లేదు. అది సదరం సర్టిఫికేట్ ఉంది మేడం, అదే ఆ నంబర్ తీసుకోవట్లేదు దాంట్లో. లేదు మేడం, ఆధార్ ఉండాల్సిందే, ఎందుకంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకు కూడా పర్సంటేజ్ అడుగుతుంది, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ డిస్క్రిప్షన్ కూడా అడుగుతుంది ఏంటనేది, అది ఎంట్రీ చేయాలి. ఫుల్ అంటే బెడ్ పైనే ఉంటది అమ్మాయి, మరి ఆమెకు ఆధార్ వాళ్ళు తీసుకోలేదు, అది అంటే తీసుకెళ్ళడం ప్రాబ్లం మరి కాదు, మన ఇంటికి తీసుకెళ్లి చేయించే వెసులుబాటు ఉంది కదా. చెప్తా మేడం. ఓకే, మనం హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ నే ఎంకరేజ్ చేస్తున్నాం, హోమ్ బేస్డ్ ఆధార్ తీసుకోమా? లేదు మేడం, వాళ్ళకి చెప్తాను మేడం. తీసుకోండి, మన వాళ్ళు ఉన్నారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే పర్సంటేజ్ మెన్షన్ చేయాలి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ డిస్క్రిప్షన్ కూడా మెన్షన్ చేయాలి మేడం, ఫ్యామిలీ డీటెయిల్స్ ఎవరైతే ఫ్యామిలీ మెంబర్ ఉన్నారో. ఓకే సార్. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. మేడం రంగారెడ్డి మేడం. మేడం చెప్పండి రంగారెడ్డి. మేడం, ఇది బేసిక్ డీటెయిల్స్ లో చెప్పండి సార్. అదర్స్ అనే చోట నేటివ్ డిస్ట్రిక్ట్స్, నేటివ్ స్టేట్ అనే దాంట్లో డీటెయిల్స్ అనేటువంటివి రావట్లేదు. ఇప్పుడు సపోజ్ తెలంగాణ డిస్ట్రిక్ట్ తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అప్డేట్ చేయాల్సి వస్తుంది, అడ్రస్. అదర్ స్టేట్ వాళ్ళకి ఉండదా సార్? అదర్ డిస్ట్రిక్ట్ అని చెప్పి కొత్తగా యాడ్ చేశారు రీసెంట్ గా 2 days బ్యాక్. అవును, అదర్ ఉన్నప్పుడు సపోజ్ ఆంధ్ర వాళ్ళు ఉన్నారు అనుకుందాము, అదర్ స్టేట్ మీరు దాంట్లో ఇప్పుడు మా మేడం ఒకసారి అక్కడ క్లోజ్ చేయరా, ఆ ట్యాబ్ క్లోజ్. నమస్తే మేడం. స్క్రీన్ షేర్ అయిందా? స్క్రీన్ నమస్తే మేడం. షేర్ లో మీరు చూడండి,
అక్కడ అదర్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి అంటే అదర్ స్టేట్ వాళ్ళకి నేటివ్ స్టేట్ మీరు అదర్ స్టేట్ టైప్ చేస్తారు, అక్కడ అదర్ స్టేట్ తీసుకుంటారు అండ్ ఎట్ ది సేమ్ టైం తర్వాత డిస్ట్రిక్ట్ కూడా అదర్ డిస్ట్రిక్ట్ కొడతారు. ఈ థర్డ్ ఆప్షన్ రీసెంట్గా యాడ్ చేశారు 3 days బ్యాక్, అక్కడ అదర్ అని పెట్టేసేయండి అంతే. ఎందుకంటే మనకి అదర్ స్టేట్స్లో ఉన్న అదర్ డిస్ట్రిక్ట్స్ తెలియదు, అదర్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న అదర్ ఏరియా టైపు మండల్ మున్సిపాలిటీ అని ఏం చెప్పలేదు, జస్ట్ అదర్ అన్నారు. అది పెట్టేసి మీరు సేవ్ అని కొట్టేస్తే సేవ్ అయిపోతుంది అంతే, అక్కడే అయిపోతుంది, డన్ అని వచ్చేస్తుంది మనకి. పేరు అవసరం లేదు, ఇది అవసరం లేదు. అదర్ స్టేట్స్లో ఏ డిస్ట్రిక్ట్స్ అని ఏం చెప్పలేదు మేడం, ఇక డిస్ట్రిక్ట్సే చెప్పినప్పుడు ఇక దాంట్లో ఏంటి అనేది కూడా ఏం చెప్పట్లేదు. అదర్ స్టేట్ అదర్ డిస్ట్రిక్ట్ అదర్ అంతే. సార్ ఓకేనా రంగారెడ్డి సార్? ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ లో అబౌట్ 25 years దాటినటువంటి అన్మ్యారీడ్ డాటర్ కు డిపెండెన్స్ ఎస్ పెట్టమంటారా నువ్వు పెట్టమంటారా చాలా మంది అడుగుతున్నారు. అన్మ్యారీడ్ వాళ్ళకి ఎస్ పెట్టొచ్చు, నో ప్రాబ్లం. అన్మ్యారీడ్ డాటర్స్ కు ఎస్ పెట్టచ్చు. డిపెండెంట్ ఎస్ పెట్టొచ్చు. మరి అబ్బాయిలకు సన్స్ అబ్బాయిలకు పెట్టొద్దు అంటిల్ 25 years. ఓకే సార్. సార్ ఫ్యామిలీ మెంబర్స్ డాటా ఎంట్రీ చేసి డిపెండెంట్ నో కూడా పెట్టే అవకాశం ఉంటుంది కదా సార్ మ్యారేజ్ అయిన వాళ్ళకు, అట్లా చేయొచ్చా అవసరం లేదా? అవసరం లేదు, అంటే అది ఉట్టిగా మనము పని పెంచుకోవడం తప్పించి అక్కడ అవసరం లేదు. ఎందుకు ఉట్టిగా డిపెండెన్స్ వాళ్ళదే పెట్టుకోండి అంతే. అంటే చాలా మంది ఏమంటున్నారంటే ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు అవుతారు కదా, మరి ఇక్కడ ఈహెచ్ఎస్ డిపెండెంట్ నో పెడితే సరిపోతుంది కదా అనే ఆర్గ్యుమెంట్ లో పెట్టడం జరుగుతుంది సార్. అంటే అబ్బాయికి పెళ్ళైపోయినా అమ్మాయికి పెళ్ళైపోయినా అందులో పెడతాము, ఫ్యామిలీ మా ఉంటారు కదా అంటారు. డిపెండెంట్ వాళ్ళే పెళ్ళైపోయిన తర్వాత వేరే ఫ్యామిలీ అంతే. మ్యారేజ్ అయిపోయింది అంటే కనుక డాటర్స్ ని యాడ్ చేయకుండా ఉంటే బెస్ట్, ఎందుకంటే వాళ్ళు ఎట్లా ఒక డిపెండెంట్ కాదు, హస్బెండ్ మీద డిపెండెంట్ అవుతారు. సో ఇక్కడ మనకి ఫైనల్ గా అవుట్పుట్ వచ్చేది డిపెండెన్స్ ఎవరు వాళ్ళకి క్లెయిమింగ్ అంతే, అంతవరకే. కాబట్టి అక్కడ వరకే మనం సొల్యూషన్ చెప్పగలుగుతాం. ఓకే, అన్మ్యారీడ్ డాటర్స్ అబౌట్ 25 years ఎస్ పెట్టాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, చెప్పండి మేడం. ఇది ఉమెన్ ఎంప్లాయీ వాళ్ళ అత్త మామయ్యని మనం ఫ్యామిలీ మెంబర్స్ కి యాడ్ చేసి డిపెండెంట్ చేయొచ్చా మేడం? యాక్చువల్ గా ఇది రీసెంట్ గా ఒకళ్ళు చెప్పారు, అంటే కన్ఫర్మేషన్ లేదు, జస్ట్ ఉమెన్ ఎంప్లాయ్ అత్తామామలు ఉమెన్ ఎంప్లాయ్ పేరెంట్స్ కూడా యాడ్ చేయొచ్చు అని చెప్పారు. అంటే అది కరెక్టేనా సార్? మరి ఎంత చేయొచ్చా మేము ప్రొసీడింగ్ కన్ఫర్మ్ చేసి గ్రూప్ లో పెడతాం ఎంఈఓ గారు, కాజీపేట ఎంఈఓ గారు అందరికి ఒకసారి. అంటే ప్రిలిమినరీగా అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఓకే అన్నారు. ఎనీహో ఇంకొకసారి కన్ఫర్మ్ చేసుకుని పెడతాం గ్రూప్ లో. థ్యాంక్ యూ మేడం. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఆప్షన్ చూపించట్లేదు మేడం, రిటైర్మెంట్ వాళ్ళకి మాత్రం చూపిస్తుంది, రెగ్యులర్ ఎంప్లాయీకి ఆప్షన్ చూపించట్లేదు మేడం. అంటే మేడం సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే మీరు అనేది ఏంటి? డిపెండెంట్ ఎట్లా కాదు సార్. ఇప్పుడు మా హస్బెండ్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్, నేనేమో స్టేట్ గవర్నమెంట్. మేము సెంట్రల్ గవర్నమెంట్ చూపించుకుంటాం కాబట్టి మాకు ఇందులో అమౌంట్ డిడక్ట్ కావాల్సిన అవసరం లేదంటే మాకు ఆప్షన్ చూపించట్లేదు ఇందులో. అమౌంట్ అవసరం లేదట, వాళ్ళకి డిడక్ట్ చేయరట. ఇప్పుడు హస్బెండ్ ఎంప్లాయ్, హస్బెండ్ స్టేట్ గవర్నమెంట్ సార్. అదే మేడం సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, డిపెండెంట్ అయితే కాదు కదా స్టేట్ గవర్నమెంట్. సో మీరు అక్కడ ఎట్లా ఒక డిపెండెంట్ నో అని పెడతారు. ఎక్కడ సార్? డిపెండెంట్స్ లో నో అని పెడతారు. మీరు ఎంట్రీ చేసినా కూడా డిపెండెంట్స్ లో నో అనే పెట్టాలి. మేము నో అనే పెట్టాలా? నో అనే పెట్టండి. కూడా వద్దంట అసలు ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్. ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ చాలా మంది కూడా డౌట్ రేజ్ చేస్తున్నారు సార్. ఇక్కడ మా మండలంలో కూడా ఉన్నారు చాలా మంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. మీరు పెడతారా మరి? మీరు చేస్తున్నారా? నో అని పెట్టేసారు. అసలు మీరు సబ్స్క్రిప్షన్ కూడా ఇవ్వరా? నో అని పెట్టేయచ్చట, ఒకసారి చెక్ చేసుకోండి. స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ వాళ్ళకి ఎనేబుల్ ఇచ్చారు మేడం, పెన్షన్ వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ వాళ్ళకి ఎనేబుల్ ఉంది, నాకు లేదన్నమాట. డిపెండెంట్ పెట్టవచ్చా మేడం? ఎవరు సార్? ఏంటి సార్? సార్ నమస్తే సార్. నమస్తే మేడం, నేను ఎంఈఓ ఖమ్మం రూరల్ మేడం, ఖమ్మం నుంచి. చెప్పండి మేడం, ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే దాంట్లో డిపెండెంట్ పెట్టవచ్చా లేకపోతే? శ్రీనివాస్ మేడం
మళ్ళీ డౌట్స్ వస్తున్నాయి మీకు? అంటే ఇప్పుడు మేడం చెప్పండి. అదే అట్లా పెట్టొచ్చా మేడం? చాలా మంది టీచర్స్ అడుగుతున్నారు అందుకోసం. వాళ్ళ పిల్లలు అసలు ఎంప్లాయీ అయినప్పుడు ఇంకెందుకు డిపెండ్ అవుతారు? అంతేనా మేడం? చూపించకూడదా? నో సార్, నో అట్లాని కాదు. ఎందుకంటే అన్వర్కింగ్ హౌస్ వైఫ్ ఇట్లాంటి వాళ్ళకే కానీ అది డిపెండెంట్స్, అది మళ్ళీ మీ వాళ్ళకే ప్రాబ్లం అవుద్ది అట్లా పెడితే. రేపు వాళ్ళకి ఈహెచ్ఎస్ క్లెయిమింగ్ దగ్గర వాళ్ళ దగ్గరనే ప్రాబ్లం అవుతుంది ఎందుకు అట్లా పెట్టారని. ఓకే సార్. మేడం గుడ్ ఈవినింగ్. ఉమెన్ ఎంప్లాయీ అత్తామామని చూపించినప్పుడు, డిపెండెంట్ గా చూపించినప్పుడు అది డిఫాల్ట్ నో అని వస్తుంది సార్. అది అదే సార్, అదొక కన్ఫర్మేషన్. సార్ కన్ఫర్మ్ చేసి మళ్ళీ దాని మీద మీకు మెసేజ్ చేస్తామండి. మేడం గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, చెప్పండి మేడం 3 days కింద ఒక ఎంప్లాయీకి పాప పుట్టింది మేడం. ఇప్పుడు యాడ్ చేద్దామంటే యాడ్ ఆప్షన్ లేదు. నమస్తే. హలో నమస్తే మేడం, నేను కేడీతో టీవీ మాట్లాడుతున్నాను మేడం. ఒక నిమిషం ఈ ఇన్ఫర్మేషన్ ఇది అయిపోయినాయండి. 3 days కింద పాప పుట్టింది సార్. అది యాక్చువల్ గా ఏమైందంటే రీసెంట్ గా IFMS లో మనము ఫ్యామిలీ డీటెయిల్స్ యాడ్ చేసేసిన తర్వాత, అంటే మొన్నటి వరకు అప్డేషన్ అయిన తర్వాత మళ్ళీ సార్ వినిపిస్తుందా? ఓకే సార్, ఓకే ఆడిబుల్. హలో ఓకే సార్, గుడ్ ఈవినింగ్ సార్. హలో, మెంబర్ ని యాడ్ చేయడానికి ఎందుకు IFMS కూడా ఆప్షన్ తీసేశాడు. ఓకే, దానికి క్వెరీ రైజ్ చేద్దాము. అండ్ తర్వాత ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి డిఈఓస్ నోట్ చేసుకుని తర్వాత గ్రూప్ లో మెసేజ్ చేయండి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇంకొక వీడియో కాన్ఫరెన్స్ ఉంది కాబట్టి ఇది క్లోజ్ చేస్తున్నాము. కానీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎల్లుండి వరకు 100% కంప్లీట్ చేయండి. డిడిఓ వైజ్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ మేము గ్రూప్ లో షేర్ చేస్తాం. థ్యాంక్ యూ ఆల్. అభినవ్ గారు మీ ఫోన్ నంబర్ చెప్పండి సార్. 99 సార్. మేడం నమస్తే మేడం. ఒక నిమిషం. 99 998 5566 చెప్పండి. 487. మెసేజెస్ చేయండి, నో కాల్స్. థ్యాంక్ యూ.